నమస్కారాలు. ప్రత్యేకంగా అన్నగారు శివప్రసాద్ అన్నగారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్కి నన్ను అన్నగారు తీసుకొచ్చిన దానికి మరొకసారి అన్నగారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఈరోజు చాలా సత్తెనపల్లి అంటే చాలామందికి ఇంతకుముందేమో తెలియదేమో, కానీ ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చరిత్రలోనే ఈరోజు సత్తెనపల్లి నిలిచిపోయేలాగా గౌరవ స్పీకర్ గారు మన శివప్రసాద్ అన్న గారు నిలిచిపోయేలాగా కూడా చేశారు. సత్తెనపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ట్యాంక్ బండ్ కానీ అక్కడ లుమ్ని పార్క్ లాంటివి కూడా అప్పుడు చూసాం. కానీ ఈరోజు చూస్తే అక్కడికన్నా ఇక్కడ ఇంకా బాగా డెవలప్ కూడా చేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 23వ వర్ధంతి సందర్భంగా చాలా ఘనంగా అన్నగారు నివాళులర్పించి విగ్రహం కూడా ఇక్కడ అన్నగారిది ఆయన ఎట్లా ఉన్నాడో ఆ విధంగా రూపం కూడా చాలా నీట్గా కూడా చెక్కారు. ఆ పంచె కట్ట కానీ అంతా కూడా చాలా బాగా అన్నగారు మంచి రూపంతో ఈరోజు చెక్కించిన దానికి ప్రత్యేకంగా అన్నగారు కూడా చరిత్రలో ఎప్పుడు ఎన్టీఆర్ గారు ఏ విధంగా నిలిచిపోయారో అదేవిధంగా మన శివప్రసాద్ అన్న గారు కూడా ఈరోజు నిలిచిపోయేలాగా మంచి పని కూడా ఈరోజు చేశారు. ఎవరు చేయలేనిదంతా ఈరోజు అన్నగారు కూడా చేసి ఒక చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఈరోజు మా శివప్రసాద్ అన్న గారు కూడా నిలిచిపోవాలని కూడా నేను కూడా దేవుని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రాంతానికి వస్తే మనం సత్తెనపల్లిలో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా బయట వేరే కంట్రీలో ఉన్నామా అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతూ ఉంది. మొక్కలు నాటించిన కానీ డెవలప్ కానీ చిన్న గుడిసెలు ఉంటే కూడా తీసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా అక్కడ కట్టించి ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయించి ఈరోజు దాదాపు చెరువు కానీ పార్క్ కానీ దాదాపు 60 ఎకరాల్లో ఈరోజు డెవలప్ కూడా అన్నగారు కూడా చేశారు. ఇక్కడికి వచ్చి సందర్శించేదానికి కూడా బోట్ కూడా రెడీ చేసి ఆ బోట్లో వచ్చి సందర్శించేదానికి కూడా అన్నగారు చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు టూరిజం ప్లేస్గా అమరావతికి రావాలంటే టూరిజం లాగా ఇక్కడ గుర్తింపుగా కూడా ఉండిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా రాయలసీమ జిల్లా వాళ్ళందరూ మన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇటు నుంచినే వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సందర్శించేలాగా చాలా బాగా అన్నగారు కూడా చేశారు. ఏదేమైనా ఈరోజు ఒక చరిత్ర పెద్ద ఆయన విగ్రహం ఇన్ని అడుగులతో ఇక్కడ పెట్టడం ఒక చరిత్రగా నిలిచిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. టూరిజంగా ఇది కూడా నిలిచిపోతుంది. అంటే దాదాపు 2 కిలోమీటర్లు ట్యాంక్ బండ్ కూడా అన్నగారు చేపించారు. వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ ఇంకా ఎక్సర్సైజ్ కానీ అన్ని రకరకాలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అన్నగారు చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం ఏదన్నా టీవీల్లోనూ అని చూస్తూ ఉంటాం కానీ స్వయంగా ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా దీంట్లో ఇక్కడ చేయడం అనేది ఒకటైతే అన్న కష్టం ఎంత ఉన్నది అనేది కూడా ఈరోజు నాకైతే అనిపిస్తుంది. మరి వాళ్ళ చెల్లెలుగా వాళ్ళ కూతురుగా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం కానీ ఇక్కడ పనితనం కానీ ఇవన్నీ చూస్తుంటే అన్న కష్టం మన శివప్రసాద్ అన్న కష్టం అనేది ఇక్కడ కూడా నాకు కనిపిస్తుంది. ఆయన కష్టపడినారు కాబట్టి ప్రతి ఒక్క అడగ ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ప్రతి దాంట్లో కూడా అన్న దాంట్లో అన్ని కూడా చూసి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి చాలా బాగా వచ్చింది. ఘనంగా మన ఎన్టీఆర్ అన్న గారికి పెద్ద ఆయనకి నివాళులు కూడా మేము అర్పిస్తూ ఎప్పుడు చరిత్రలో పెద్ద ఆయన కూడా నిలిచిపోయేలాగా సత్తెనపల్లి ఉన్నన్నాళ్ళు ఎప్పుడు ఎన్టీఆర్ కానీ మన అన్న శివప్రసాద్ అన్న గారు కూడా నిలిచిపోవాలని ప్రత్యేకంగా కూడా కోరుకుంటూ ఇవన్నీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమంగాని కూడా చేసిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా కోడలి శివప్రసాద్ అన్న గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు. హలో బయలుదేరుతున్నారు వాయిస్ అయిపోయింది.